నా పేరు శేష్ కుమార్. వివరాలకంటే జూన్ 4వ తేదీన కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వెన్నుపోటుగా నిర్వహిస్తున్నట్టు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, కొత్తపట్నం మండల నాయకులు లంగపోత అంజిరెడ్డి, రూరల్ మండల నాయకులు మన్నే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రెడీ అవుతున్నాను అని చెప్పి పెద్దలారా, ఆత్మీయులారా, ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన, ఒక ప్రజా వ్యతిరేక పాలన ప్రారంభమై ఏడాది కావస్తున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో, ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో, ఈ హామీలను, ఈ మాటలను ఓటు వేయించుకోవడానికి చెప్పిన ప్రతి అష్యూరెన్స్ కూడా అమలు చేయాలి అని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉన్నది. కానీ ఏ హామీలను అమలు చేయక, ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోక, పరిపాలన అంతా కూడా అధికారులను అడ్డుపెట్టుకొని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాడులు చేయడానికి, కేసులు పెట్టడానికి, అరెస్టులు చేయడానికి సుమారుగా 800 మంది పైన దాడులు జరిగాయంటే, సుమారు 400 మంది ఇప్పటికి హత్య గావించబడ్డారు. అంటే ఈ 1 ఇయర్లో ఈ పాలన ఎక్కడికి వెళుతుందో ప్రజలు గమనించాలి. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఇట్లా ప్రజలకు జరుగుతున్నటువంటి, ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ దాడులు, ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన, ఆమెను మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మొత్తంగా నమ్మించి ఓటేయించుకొని నమ్మక ద్రోహం చేసి ప్రజలను వంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలతో కలిసి 4వ తారీఖు 175 నియోజకవర్గాలలోనూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజా భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో కలిసి చంద్రబాబు చేసినటువంటి ఈ మోసాన్ని, ఈ వెన్నుపోటును ప్రపంచానికి తెలియజేయడానికి 4వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మా ఒంగోలు పార్లమెంటులో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం గట్టిగా జరుగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అన్నారు. చూడమని చెప్పండి, దీపాలు ఎంతమంది వెలిగిస్తారో, జనాలు రోడ్డు మీదకి వచ్చి పోరాటం ఎంతమంది చేస్తారో రేపు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. మీరు చేసే రోజే పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు, సంక్రాంతి, దీపావళి కలపసి కూటమి ప్రభుత్వం చేయాలని చెప్పండి. అదే రోజు అదే ఖచ్చితంగా దీపాలు, టపాసులు
ఈ ఈ- ఈ సంవత్సరాలు చేసినటువంటి ఈ మోసానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు తెలుస్తుంది కదా, ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది పోరాటం చేస్తారో, ఎంతమంది దీపాలు వెలిగిస్తారో మీరే సాక్ష్యాలు, మీరే సాక్ష్యం. కేసు 30 యాక్ట్ ఒకటో తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవుతాం. భయం. అంటే మన సబ్ డివిజన్ భయం ఉన్నప్పుడు అన్ని యాక్ట్లు అమలు అవుతాయి. డెమోక్రసీలో రే నేను అడ్వకేటే కదా. అదే సార్ లిక్కర్ కేసు మీద విచారణ జరుగుతుంది. ఆ? లిక్కర్ కేసు మీద విచారణ తప్పుడు కేసుల మీద విచారణ జరుగుతుందని చెప్పబ్బా. మాకు లిక్కర్ కేసు అని ఎందుకు, ఈ తప్పుడు కేసుల మీద విచారణ జరుగుతుందని భావించండి. నిజం కాబట్టి 30 యాక్ట్ ఎందుకు అమ్మా? ఇప్పుడు 30 యాక్ట్ పెడతారు, 144 సెక్షన్లు పెడతారు. ఇప్పుడు నీకు ఎప్పుడైనా కూడా భయం అనేది వచ్చినప్పుడు, ప్రజలు రోడ్డు మీదకి వస్తారు అనేటువంటి ఒక అభద్రత వచ్చినప్పుడు అన్ని యాక్ట్లో కూడా అధికారం ఉంది కాబట్టి ఉపయోగిస్తారు. ఇవన్నీ దాటుకొని బయటికి రావడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటంతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా తెలిసిందే ఉద్యమం. కాబట్టి వీటికన్నిటికీ వెరిసే భయపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా 30లకు 144 సెక్షన్లకు భయపడే రకాలు కాదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. నిన్న మంత్రి స్వామి మాట్లాడుతూ అంటే మంత్రులు రకరకాలు మాట్లాడుతున్నారు. అంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పుడు వెళ్ళిపోదాం ఇద్దరుకుంటున్నారు. 10 మంత్రులు మాట్లాడుతున్నారు. జూన్ 4 అలాగే వాళ్ళ ప్రభుత్వంలో వెనుబడి పొడిచిందే కాబట్టి వీళ్ళు మేము ఏమంటున్నామంటే ఏమేమైతే హామీలు ఇచ్చారో 144 హామీలు ఇచ్చారు. ఈ 104 హామీలను ఆ మంత్రి గారు లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు లేదా కార్యకర్త అయిన హామీలు పాత్రికేయుల సమక్షంలో చదువుతూ ఇది ఓకే, అమ్మఒడి ఇచ్చేసాం, ఇది ఇచ్చేసాం, ఆ 144 హామీలను చదువుతూ మేము అమలు చేసామని చెప్పండి మేము విత్డ్రా చేసుకుంటాం. 144 హామీలను ఏ ఒక్కరైనా వచ్చి పాత్రికేయుల సమక్షంలో ఒక్కొక్కటి చదువుతూ ఇది అమలైంది, 2 అమలైంది, 3 అమలైంది, 144 చెప్పమని చెప్పు. ఖచ్చితంగా విత్డ్రా చేసుకోండి సిద్ధంగా. ఎవడైనా ధైర్యం ఉంటే చెప్పమని చెప్పండి. తప్పులు చేయకపోతే రెడ్ బుక్ చూసి ఎందుకు భయపడుతున్నారా అని అన్నారు. రెడ్ బుక్ చూసి ఎందుకు భయపడతారు? రెడ్ బుక్ చూసి వెన్నుపోటు వస్తుంది. ఇప్పుడు అదే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి 30 యాక్ట్ అంటున్నారు, 144 సెక్షన్ అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే ఉండదులే అబ్బా. ఏమని ఒంగోలు కిస్ ఇంజనీరింగ్ విద్యార్థులు వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో అత్యధిక ప్లేస్మెంట్ సాధించారని కిస్ కళాశాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ గాయత్రి తెలిపారు. స్థానిక కిస్ కళాశాల ఆవరణలో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులు సక్సెస్ మీట్లో పాల్గొని మాట్లాడారు.
let the applause rise, and it's time to welcome the heroes of the hour, the placed stars of Quest 2020. Yeah, thank you. స్టూడెంట్స్ అంతా కూడా గట్టిగా మీ కరతాళ ధ్వనులతో అతిథులు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు చక్కగా Into the waiting. Let's not go into further waiting. Let's call our dignitaries on to the dais. Quiz said Mr. Tota Srinivas Rao Garu on to the dais. Sir, ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్. He's the head corporate relations of our college, Tota Srinivas Rao Garu. Thank you, sir. Now I'd like to welcome the convener of the program, sir, convener of the placement cell quiz, our hero for the day. జగదీష్ సార్ గురించి మీకు తెలిసిందే, ఈయన మనకు We're deeply honored to welcome our chief guest for the occasion, Mr. Arun Kumar Subnivas, talent acquisition leader. ఉంటేదే వస్తుంది అంటే Thank you very much, sir. Thank you very much, ma'am. We'll not go in for very long speeches. And team, you rocked. Rocked. There you go. We are too proud of you. When the job market is harsh out there, and even some much more senior colleges and universities in the region and in the state of Andhra Pradesh, we have delivered loud and strong. We got the maximum number of placements in the region. And here there are many stakeholders. Getting the placements, giving you the proper education is a big production. Think like that this is a movie production or it's a symphony. There are so many people involved in your success. Of course, you did the hard work, but somebody gave you the platform, they gave you the direction, they trusted you, they believed in you, they spent on you. And here your parents have spent on you, your mentors from first year onwards to the fourth year. I guess for every single student, at least 150 faculty members must have played a role in the production of this success. Starting from humanities and sciences to the fourth year. Even when your attendance is lagging, somebody was reminding you that you have to attend. Somebody was consoling you if you were struggling with something. Somebody was motivating you to come and sit in the training. And all this happened because we have an excellent training and placement cell. We have excellent faculty. We have excellent corporate liaison officer, Mr. Tota Srinivas, and our training placement dean, Mr. Jagadish. Actually, a year ago, he was disappointed when he conducted some pre-testing on you. He felt like, you were not up to the mark. But in 1 year, he turned the tables with the help of Tota Srinivas. And of course, I have to commend that throughout this training and placement, your chairman, Dr. N.S. Kalyan Chakravarti, who is not only a visionary, but also always has a plan and who always discusses with the team members and who is very passionate, more than like a parent. I think he is very avid project development. And this year we are really focused for product innovations. So here, this is a collective teamwork, and your HODs have performed well, and they have supported you throughout this 4 years of journey, and they have taken pain in dealing with a lot of issues with you, and also making sure that like you are comfortable in these programs. Principal has done a wonderful job in orchestrating the different members of this production,
and I have to give him a big congratulations. And more importantly, you did the hard work. You believed in yourself, and you made yourself proud, and you gave us the moment to stand here and feel proud about our achievements. As Mr. Jagadish has rightly pointed, now you got the wings to fly. But the thing is, first it is up to you how high you want to fly. You landed your first job, but how you want to grow in your job is now in your hands. You got the fundamentals here, you got the training here. Now you have to keep continuing this hard work, believing in yourself, and keep growing higher. And we want to see you highly successful. We want to see you back in a few years, maybe 5 years, 10 years down the road as one of these big professionals from the corporate environment, and be the guest and deliver to our students. Today, I want to inform, I'm proud of our passed out students, but at the same time, the first, second, and third year students, maybe most of the third year students are missing because they're on holiday. While studying, it doesn't make sense why this subject is important to you, or this theorem is important to you, or this formula is important to you, or this coding is important to you. But it all makes sense in hindsight. The moment you get a job, you're in position of, you're working in some environment, either as an academician or researcher or in the industrial sector, your dots will start getting connected. It makes much more sense. So just follow the formula here that quiz is offering, and we expect that more number of placements will be happening in the future. And not only the placements, it's not just a number. We are aiming for 50 lakh package next year. So work hard, we believe in our students, and we can do it. And we have an excellent team, and I want to again take this minute to thank a heartfelt thanks to our training and placement cell and our faculty. And I should also mention Ms. Dr. Chellaram, who has also made a pivotal role in this success. Again, pharmacy students and engineering students, I conclude, have a great night, enjoy to the fullest. Thank you, ma'am. I have to thank for taking this opportunity to come, Mr. Arun, and we expect that you will be happy with our students, and please, enjoy the moment. Was just about to say that, ma'am, even without a script, not forgetting anyone, not forgetting anything, ma'am. With proven expertise in building high-performing teams from the ground up across global capacity centers, startups, and the fintech domain, he brings hands-on experience in campus, university. మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, పలువురు అధికారులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు తనయుడు బొట్ల కౌశిక్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక గోపాలనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు హాజరై కౌశిక్ యాదవ్ ను అభినందన తెలిపారు. విద్యలో, ఆయుష్లో, అన్నిటిలో ముందుకు వచ్చే విధంగా మీరందరూ తరపున మీ అందరికీ కూడా స్వాగతం. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొండేపి మండలం ఉప్పలపాడు గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాజన్ స్వామి సంచేతుల మీదుగా ప్రారంభించారు. లోపల ఫ్యాన్ పెట్టి సార్ దండలు సార్ కొద్దిగా ముందుకు రండి సార్. దండలాడడం ఓకే సార్. గుడ్ క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ సార్. మన దగ్గర కూడా ఆడించాము. లాస్ట్ 3 years పేరు ఏం పేరమ్మా? పెట్టమ్మా. దాని క్యాష్ వస్తాయి కదా.
అందరికీ నమస్కారం. ఈనాటి ఎవరి కార్డు ఉందో కార్డు ఉన్న వాళ్ళు బియ్యం తీసుకున్న తర్వాత మొబైల్ ఉండాలి. ఈరోజు మొట్టమొదటిసారిగా అందరికీ కూడా రేషన్ అందే విధంగా మీరు దీనికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన మినిస్టర్ గారికి, అలాగే మన జేసీ గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్ఓ గారికి, అలాగే స్పెషల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మీద కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఆ ఉపసంఘంలో సర్వీస్ చేయడానికి సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు తొందరలోనే ప్రభుత్వం అందరూ కూడా దయచేసి మీ యొక్క కుర్చీలో మీరు అందరూ కూడా కూర్చోవాలి. విశేషారాధన గణపతికం భవామహే కపింగ వేలామ బ్రహ్మస్త్ర వస్తవం